హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎస్ క్రియేషన్స్. గైస్ ఈరోజు ఏంటంటే ఒక మంచి లవ్ సాంగ్ అయితే ఒక వీడియో అయితే చేశాను. చాలా అంటే చాలా బాగా అయితే వచ్చింది. బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా ఎడిట్ చేసుకోవచ్చు. ఫస్ట్ డెమో వీడియో చూడడం, తర్వాత ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. ప్రతి అడుగు నీ వైపు నా మాట విన్నట్టు భయపడకు, ఫ్రెండ్స్ డెమో వీడియో అయితే చూసారు కదా. ఈ వీడియో మీ ఫొటోస్ ఎడిట్ చేసుకోవాలనుకుంటే ముందుగా మీ దగ్గర అలైట్ మోషన్ యాప్ అయితే ఉండాలి. యాప్ లింక్ అయితే మన కింద వీడియో కింద డిస్క్రిప్షన్ లో వచ్చిన అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ లింక్ కూడా అలైట్ మోషన్ లకి ఎక్స్పోర్ట్ చేసుకొని మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. మీకు ఎక్స్పోర్టింగ్ ప్రాబ్లమ్ వస్తే కామెంట్ చేయండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. మీరు ఇప్పుడు ఫస్ట్ టెక్స్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకోవడం తెలియకపోతే కామెంట్ చేస్తే నేను ఒక వీడియో పెడతాను, దాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ రైట్ సైడ్ స్క్రోల్ చేసుకుంటే మనకి ఇక్కడ ఒక ఫోటో కనబడుతుంది కదా. ఈ ఫోటోని రీప్లేస్మెంట్ పెట్టుకుంటే మనకి వీడియో అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది అనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ ఫోటో పైకి వచ్చేసి ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి స్టార్ట్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే మన గ్యాలరీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీకు ఏ ఫోటో కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేస్తే మనకి ఫోటో అనేది అయితే సింపుల్ గా యాడ్ అయిపోతుంది. తర్వాత బ్యాక్ వచ్చేయండి, ఇలా యాడ్ చేసుకోండి. మీకు ఏదైనా జూమ్ కావాలనుకున్నా పెంచుకోవాలనుకుంటే ఇలా జూమ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది. తర్వాత బ్యాక్ అయితే వచ్చేయండి. తర్వాత మళ్ళీ టెక్స్ట్ అయితే యాడ్ చేసి టెక్స్ట్ అయితే వస్తుంది. దాని తర్వాత మళ్ళీ స్క్రోల్ చేసుకుంటే మళ్ళీ మనకి ఇక్కడ ఒక ఫొటోస్ అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ 4, 5 ఒక 8 ఫొటోస్ అయితే ఉంటాయి అనమాట. ఆ 8 ఫొటోస్ సేమ్ ప్రాసెస్ ఫోటో పైన ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఆప్షన్కి వెళ్ళి స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకొని మనకు నచ్చిన ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ యాడ్ అయిపోతుంది. తర్వాత మీకు నచ్చినట్లు ఇలా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఇలా మొత్తం ఫొటోస్ నేను చేసిన ప్రాసెస్ లో కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఫొటోస్ అయితే రీప్లేస్మెంట్ అయితే పెట్టుకుంటే మనకి వీడియో అనేది అయితే సింపుల్ గా కంప్లీట్ అయితే అయిపోతుంది అనమాట. ఇలా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఫోటో పైన కూడా ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఆప్షన్కి వెళ్ళి స్టార్ట్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే మనకి గ్యాలరీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ ఇంకొక ఫోటో సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇలా మీకు వచ్చినట్లయితే కొంచెం జూమ్ చేసుకొని తగ్గించుకుంటే కొంచెం పర్ఫెక్ట్ గా యాడ్ అయిపోతుంది. తర్వాత బ్యాక్ వచ్చేసారంటే పర్ఫెక్ట్ గా యాడ్ అయిపోతుంది. ఇలా సైడ్స్ లో వచ్చినప్పుడు ఇలా కొంచెం జూమ్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా యాడ్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ ఇలా నెక్స్ట్ ఫోటో పైన ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ లోకి వెళ్ళి నెక్స్ట్ ఫోటో యాడ్ చేసుకొని పైన ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్ గా యాడ్ అయిపోతుంది అనమాట. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసి ఇలా మొత్తం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఫోటోని సేమ్ ప్రాసెస్ ఫోటో పైన ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ స్టార్ సింబల్కి వెళ్ళి ఇక్కడ నచ్చిన ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. ఇలా మీరు మొత్తం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఫోటో మీరు సేమ్ ప్రాసెస్ నేను చేసినట్లు చేసేస్తే పర్ఫెక్ట్ గా వీడియో అనేది అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడ మనకి ఇది ట్రిమ్ అయిపోయింది. మనం కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. యాడ్ చేసుకొని బ్యాక్ వచ్చేస్తారంటే పర్ఫెక్ట్ గా ఇక్కడ మనకి యాడ్ అయితే అయిపోయింది. తర్వాత లాస్ట్ ఫోటో కూడా సేమ్ ప్రాసెస్ ఫోటో పైన ట్యాప్ చేస్తాం కలర్ అండ్ ఫిల్ ఆప్షన్కి వెళ్ళి స్టార్ సింపుల్ పైన ట్యాప్ చేస్తే ఫోటో సింపుల్ గా యాడ్ అయిపోయింది అనమాట. మళ్ళీ ఇక్కడ టెక్స్ట్ అయితే వస్తుంది. టెక్స్ట్ అయితే వదిలేసి తర్వాత మళ్ళీ ఇక్కడ ఉన్న ఫొటోస్ రీప్లేస్మెంట్ పెట్టుకోండి. ఫోటో పైన ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్కి వెళ్ళి ఫోటోని అయితే రీప్లేస్మెంట్ అయితే పెట్టుకుంటే సింపుల్ గా మనకి వీడియో కంప్లీట్ అయిపోతుంది. చూస్తారు కదా. ఇలా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఫోటోని సేమ్ ప్రాసెస్ లో మీరు రీప్లేస్మెంట్ పెట్టుకొని తర్వాత ఇక్కడ మొత్తం ఫొటోస్ మీరు రీప్లేస్మెంట్ పెట్టుకొని వీడియో లెంత్ అయిపోతుంది. రీప్లేస్మెంట్ పెట్టుకున్నాక పైన ఎక్స్పోర్ట్ సింబల్ ఉంది, వీడియో అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రెస్పాండ్ అవుతాను ఫ్రెండ్స్. అలైట్ మోషన్ లోకి ఫుల్ ప్రాజెక్టింగ్ ఎక్స్పోర్ట్ చేసుకోవడం లేకపోతే ఫాంట్ ఎక్స్పోర్ట్ చేసుకోవడం తెలియకపోతే కామెంట్ చేయండి, తప్పకుండా రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.